Hey guys, welcome to my YouTube channel Sisters Goals. ఈ వీడియో వచ్చేసి పురిటి స్నానం వేడుక, బాలింత స్నానం అని కూడా అంటాం కదా, అది మా బాబు పుట్టాక 11వ రోజుకి ఈ బాలింత స్నానం వేడుక చేశారు. సో ఈ వేడుక కోసం డెకరేషన్ ఎలా చేసుకున్నాము, వేడుక ఎలా జరిగింది చూసేయండి. యాక్చువల్లీ ఇది 2022లో, సో అప్పుడు కరోనా ఉంటుండే, అందుకని చాలా కష్టం అయిపోయిందనమాట. చాకలి వాళ్ళు వచ్చి వాళ్ళే ఫస్ట్ స్నానం చేయిస్తారనమాట. సో కరోనా టైం అవ్వడం వల్ల రిక్వెస్ట్ చేసి తీసుకురావాల్సి వచ్చింది. వాళ్ళు అలా నలుగు పెట్టి స్నానం అదంతా చేయించేసాక మనం వాళ్ళకి చీర, వాళ్ళకి ఇవ్వాల్సిన మనీ అదంతా ఇచ్చి పంపించేసేయాలి. కరోనా టైం అవ్వడం వల్ల చాలా డిమాండ్ ఉంటుండే. బెంగళూరులో అయితే చాలా కష్టం ఇలా చాకలి వాళ్ళు దొరకడం. మన తెలుగు స్టేట్స్లో అయితే చాలా సింపుల్. ఆవిడ పురిటి స్నానం చేయించేసి వెళ్ళాక ఇంకా మొదటి స్నానం బిడ్డకి, మైల తర్వాత తల్లే చేయించాలి. పిల్లలు చాలా డెలికేట్గా ఉంటారు కదా, చాలా జాగ్రత్తగా పట్టుకొని మనం స్నానం చేయించాలి. అలాని గట్టిగా పట్టుకున్నా వాళ్ళకి నొప్పి పెడుతుంది, అంత డెలికేట్గా ఉంటారు. నా స్నానం పూర్తయ్యాక ఇంకా వాడికి కూడా స్నానం చేయిద్దామని చెప్పి వాడిని ఒళ్ళోకి తీసుకున్నాను. వాడు బాగా బజ్జున్నాడు. చిన్న బేబీ కదా, జస్ట్ 10 days బేబీ. అంత చిన్న బేబీ అంటే ఎప్పుడు నిద్రపోతూనే ఉంటారు. చాలా తక్కువగా ఐస్ ఓపెన్ చేసి చూస్తారు, ఇల్లంతా చూస్తూ ఉంటారు. సో జాగ్రత్తగా పట్టుకొని అయితే స్నానం చేయిస్తున్నాను. మా బాబు అయితే అంతగా ఏడవడు. నేను హాస్పిటల్లో వాడు పుట్టినప్పుడు ఏడవటం విన్నాను, అది కూడా నేను అంత కాన్షియస్నెస్లో లేను. తర్వాత అయినా సరే వాడు ఏడవడు, జస్ట్ చిన్నగా ఇలా మూలుగుతాడు. ఇంకా అప్పుడు వాడికి ఆకలేస్తుందని చెప్పి, లేదంటే వాడిని కొంచెం క్లీన్ చేయాలని చెప్పి అర్థమవుతుంది అంతే. వాడు గట్టిగా ఏడవటం అయితే నేను వినలేదు. వామ్ వాటర్ టబ్లో నింపేసి స్నానం చేయించడానికి అయితే ట్రై చేస్తున్నాను. వాడిని కొంచెం పట్టుకున్న ఎర్రగా అయిపోతున్నాడు. బేబీ స్కిన్ కదా, వాడి అరికాళ్ళు అయితే ఎర్రగా ఉన్నాయి. నాకైతే చాలా భయం వేస్తుంది. వాడిని ఎక్కడ ఒత్తేస్తున్నానో ఏంటో, డెలికేట్గా పట్టుకున్నానా లేదా కొంచెం లూజ్గా పట్టుకున్నానంటే వాడు పడిపోతాడు అని చాలా భయంగా మెల్లిగానే స్నానం చేయిస్తున్నాను. మా బుజ్జి బాబు మాత్రం చిల్ అవుతున్నాడు. చాలా మంది చెప్పారు నాకు, పిల్లలు జనరల్లీ కొంతమంది స్నానం చేస్తున్నప్పుడు ఏడుస్తారంట, అంటే చిన్న బేబీస్ అయితే. మా ఓడు మాత్రం చాలా హ్యాపీగా నాకేం పట్టట్లేదు, మా అమ్మ చేయిస్తుంది కదా అని చేసుకుంటున్నాడు. ఈ చిన్న మెమొరీసే మనకు లైఫ్ లాంగ్ ఉంటాయి. అందుకే కొంచెం ఓపిక చేసుకొని ఈ మాత్రం డెకరేషన్ అదంతా చేసేసుకున్నాము. అందంగా ఉంటుంది కదా ఫస్ట్ బాత్. నెక్స్ట్ ఇంకా బాబుని చేటలో బియ్యం పోసి ఆ బియ్యం మీద పడుకోబెట్టాలి. ఆ తర్వాత ఒక పళ్ళెం, దాని మీద ఒక స్పూన్ తీసుకొని సౌండ్ చేయాలి. ఆ తర్వాత మనం ఒక 5 minutes రూమ్ డోర్ క్లోజ్ చేసి వెళ్ళాలంట. అప్పుడు బ్రహ్మ రాత రాస్తాడు అని ఏదో చెప్తూ ఉంటారు. అలా క్యూట్ గా పురిటి స్నానం వేడుక అయితే అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Don't forget to do subscribe. If you like this video, please do like, share and subscribe to my channel.